గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వ అధికారులకు గాని నాయకులకు గాని అందరికీ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనిలో ఇంత పెద్ద ఎత్తున రైతు నాయకులు రామారావు గారు, అలాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విజయరామిరెడ్డి గారు, అలాగే గౌరవనీయులు మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారు, స్థానిక ఉదయగిరి మండల కన్వీనరు, ఇతర నాయకులు, మిగతా 8 మండలాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు అందరూ పాల్గొని ఎంతో గొప్పగా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రం ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, ఎటువంటి దివాలా పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్వస్థతంగా ఉన్న పరిస్థితుల్లో సూపర్ 6 అమలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈరోజు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులకు ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా అందరికీ వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది. అది కూడా కాక మంచి సీజను, రైతులకి మంచి సీజన్ టైంలో ఆ డబ్బులు రావటం రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన జిల్లాలో 2 లక్షల మంది రైతులకి దీనివల్ల అన్నదాత సుఖీభవ వల్ల మేలు జరగడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో దాదాపు 45,000 మంది రైతులకు మేలు జరగడం జరిగింది. మన జిల్లాలో 2 లక్షలు అయితే అందులో మన ఉదయగిరి నియోజకవర్గంలో 45,000 మందికి ఈ రైతు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ ఆ పథకం అమలు చేయడం జరిగింది. ఇన్ని పథకాలు మన ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా కూడా ఎంతో చాకచక్యంగా నడుపుకుంటూ, అలాగే మనం చెప్పిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ఈరోజు ఈ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనందరం ఆయనకి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో ఏది కూడా మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నా కూడా జిల్లాలో అత్యధికంగా మన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. అలాగే మన చిన్న బ్రిడ్జెస్ గాని, టెండర్ వర్క్స్, ఈ మధ్య రోడ్డు వర్కులు కూడా కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మన శాసనసభ్యుల వారు వాటిని ఎంతో కొత్తవారైనా, వారు రాజకీయాలకు కొత్త అయినా కూడా ఈరోజు డెవలప్మెంట్ లో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతమైన ఈ ఉదయగిరి ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో వారు చాలా కృషి చేస్తున్నారు. కానీ మన ఉదయగిరి నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం, దీంట్లో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే దాదాపు నాకు తెలిసి ఈ జిల్లాలో ఉండే శాసనసభ్యులందరికంటే కూడా నెలకి 20 రోజులు 25 రోజులు ఈ నియోజకవర్గంలో మన శాసనసభ్యుల వారు ఉండడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ ఉదయగిరి నియోజకవర్గం ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకెళ్తుందో, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు అన్ని విధాల, అటు యువతకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ అన్నిట్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అలాగే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఈ వెనుకబడిన ప్రాంతాన్ని సాగునీరు, త్రాగునీరు ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని తపన పడే మన కాకర్ల సురేష్ గారికి మనందరం కూడా వెనక నుండి మద్దతు ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్లి ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేదానికి ఈ మిగిలిన 4 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్లాలని, వారికి ఆ దేవుడు మంచి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం, PM కిసాన్ పథకాన్ని మన ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు ఉదయగిరి కమ్మ విజయరామిరెడ్డి గారికి, అలాగే హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ మెట్టుకు చిరంజీవి రెడ్డి గారికి,
తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బుల్లేని వెంకటరామారావు గారికి, మండల కన్వీనర్ బైన గారికి, అలాగే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రంగారావు గారికి, పొలిటికల్ మేనేజర్ అయినటువంటి చైతన్య గారికి, ఈ కార్యక్రమం చేసినటువంటి అన్ని మండలాల కన్వీనర్లకు, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు అందరికి కూడా పత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు ఇది ఎంతో అన్నదాత సుఖీభావ పథకం, ఎంతో బృహత్తరమైనటువంటి పథకం అని చెప్పి, రైతులకు ఎంతో చేయూతనిచ్చే పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం 13,500 రూపాయలు మాత్రమే రైతులకు ఇస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 చొప్పున 3 విడతలుగా 7,000, 7,000, 6,000గా ఈరోజు రైతులకు అందించడం జరిగింది. తొలి విడతలోనే 7,000 రూపాయలు ఈ రోజు వ్యవసాయ సీజన్ మొదలై రైతులకు వరి నాట్లు వేస్తున్న సందర్భంలో ఈ పథకం ద్వారా రైతులకి వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం రైతాంగం అంతా కూడా హర్షం వెలువస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అలాగే ఒక ఉదయగిరి నియోజకవర్గంలో 44,000 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంకెవరైనా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుకుంటే వారికి కూడా వచ్చే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలని, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తూ సూపర్ 6 వచ్చినటువంటి ప్రతి హామీని కూడా 12 నెలల్లో అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాం. అన్న క్యాంటీన్లు అయితేనేమి, అలాగే ఈ రోజు రైతు అన్నదాత సుఖీభావ గాని, అలాగే అనేక రకాల కార్యక్రమాలని ఈ రోజు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, స్త్రీ నిధి గాని, అనేక రకాల పథకాలను ఈ యొక్క సంవత్సరంలోనే అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్యమైన విషయం, మన ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే మన కాకల సురేష్ గారి నాయకత్వంలో 50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కూడా మన ప్రాంతానికి వచ్చాయంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ 13 నెలల్లో మన ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి దాదాపు 150 కోట్ల రూపాయలతో మన ప్రాంతానికి నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే అనేక రకాలైనటువంటి రుణాలు కూడా ఈ ప్రాంతం ఇప్పించడం జరిగింది. గోకులం షెడ్లు ఇప్పించడం జరిగింది. ఇన్ని రకాల సంక్షేమాన్ని లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతున్నారో మన ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి కూడా మన ఎమ్మెల్యే గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతులకు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. రైతు వేసే విత్తనం దగ్గర నుంచి రైతు విక్రయించే ధర వరకు కూడా రైతులకు సరైన గిట్టుబాటు ధర నిర్ణయించి రైతులు అమ్మినటువంటి ఏ పంట అయినా సరే 48 గంటల్లో రైతుల అకౌంట్ లో జమ చేసింది ఈ ప్రభుత్వం. గతంలో రైతులు విక్రయించిన తర్వాత, ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత నెలల రోజులు రైతులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతు పండించినటువంటి ధాన్యానికి కానీ ఏ ఇతర పంటలకు సరే 48 గంటల్లో వారి ఖాతాలో జమ చేసిన ఘనత కూడా ఈ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.